ఏంది సాదా సీదా రైతు, ప్రతి ఒక్క రైతు నేను ఎట్టేస్తాను, టీడీపీకి వేస్తాను, జనసేనకి వేస్తాను, వైసీపీకి వేస్తానని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఏ ఇబ్బంది వచ్చినా వాడు తట్టుకోలేడు కాబట్టి. మాకు ఏమి లేదయ్యా అంటే డ్రైనేజీ లేదు, సైడ్ కాలువలు, వాటర్ లేదు, సరైన రోడ్లు లేవు, ఇవే కావాలని అడుగుతారు. ఈ సంక్షేమ పథకాలంటే కామను, ప్రతి ఒక్క నాయకుడు చెప్పేది. అంటే నెక్స్ట్ వచ్చే హామీలు ఇస్తారు, సంక్షేమం మేము ఇంకా బాగా ఇస్తామని చెప్తారు. వాళ్ళకుండా అటువంటి ఉద్దేశాన్ని బట్టి పాలవుతారు. ప్రభుత్వం ఎలా ఉంది మరి? బాగుంది అనుకుంటే దానికి వేస్తారు, బాగాలేదంటే దానికి ఏరు కదా ఓటు. సపరేట్గా చెప్పుకునేది ఏముంది? నేను ఎటేస్తాను అనేది బయటపడి చెప్పరు. నేను చెప్పింది అదే, సామాన్యుడు సాదా సీదా రైతు నేను ఇటే వేస్తాను, ఇటు మొగ్గు చూపించడు, ఎవడు చేయించడు ఈ విలేజ్ పర్పస్లో. అంటే ఇప్పుడు ఎవరైనా రైతు వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తాయి, మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము ఈయనకి వేస్తామని కొంతమంది. కరెక్టేనండి. ఇప్పుడు మీరు చెప్పింది పాయింట్, మీ పాయింట్కి నేను రిజల్ట్ చెబుతున్నాను. ఇప్పుడు నువ్వే ఉండవు, ఈ ఏరియాకి నుంచుంటున్నావు, నువ్వు నుంచుంటున్నావు కదా అని చెప్పి నీకే మొగ్గు చూపిస్తే రేపు నువ్వు గెలవకపోతావు. రేపు వచ్చి ఆయన నా కొడుకు పలానప్పుడు ఇది చేసాడరా, వీడిని తొక్కి పెట్టాలరా అంటాడు, మమ్మల్ని ఆడబెట్టి పెడతాడు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు సామాన్యుడు ఏం చేయకపోతాడు, నలిగిపోతాడు. అందుకని ఎప్పుడు చెప్పడు. సామాన్య రైతు అనేవాడు పర్ఫెక్ట్గా బయటపడి నేను టీడీపీ, నేను జనసేన, నేను వైసీపీ అని చెప్పడు. అందరూ బాగా చేస్తున్నారని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఉన్న లోపాలు ఏందని మీరు అడుగుతున్నారు కదా. ఈ ఊరికి డ్రైనేజీలు లేవు, వాటర్ లేదు. వాళ్ళు వెళ్తే 4 రోజులకు వెళ్తారు, ఏదో ఉప్పు నీళ్ళు తాగు బతుకుతున్నారు, అంతవరకే. అది డెవలప్మెంట్ కావాలనుకుంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఎంతమందికి అందరూ అప్లికేషన్లు పెడుతున్నారు, అందరూ ఫామ్స్ ఇస్తున్నారు, సచివాలయానికి ఇస్తున్నారు, తీసుకెళ్ళి నందిగం తాలూకాలు ఇస్తున్నారు, పెద్ద ఆఫీసర్ల దగ్గరికి ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. అర్జీ పెట్టుకుంటే మరి వాళ్ళు మొగ్గి రావాలి కదా. వాళ్ళ మీదకి మేము కర్ర తీసుకొని వెళ్ళలేం కదా. మేము చెప్పటం మాత్రమే అయ్యా మాకు చెయ్యండి, ఓకే చూద్దాం అంటారు, వెళ్ళిపోతారు. అది సిచ్యువేషన్. రాఘపురమే. ఇంకా అదే సమస్య, ఇంకేముంది? వాటర్ సమస్య. కొంతమంది రోడ్డు కూడా బాగాలేదు, రోడ్లు కూడా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు, నిజమేనా? రోడ్లు కూడా బాగాలేదు కదా. ఓకే. అంటే ఇప్పుడు మురిగుండ్లు కూడా తీయట్లేదు, మురిగుండ్లలో చిన్నపిల్లలు పడిపోతున్నారు, చిన్నపిల్లలకి ఇక్కడ సమస్య ఏం లేదులేండి. ఇక్కడ అంటే డ్రైనేజీలో దోవలు ఉంటాయి కదా, ఆ దోవలు కుట్టి చిన్నపిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని చెప్పి అంటున్నారు. రోడ్లు, వాటరు, డ్రైనేజీలు. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏ హామీలు తీసుకున్నారు మరి? ఇక్కడ వాటర్ బాగానే వస్తా అన్నారు, రావట్లే వాటర్. మరి అసలు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా మీరు? చెబుతూనే ఉంటాం అండి మేడం, ఇక్కడ సచివాలయంలో ఎమ్మెల్యే గారికి అలాగే చెబుతూనే ఉంటాం. వాళ్ళు ఏమైనా స్పందిస్తారా? చేస్తామంటారు, అంతే. ఏముంది, ఆ ట్యాంకీ మొదలుపెట్టి 1 year 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆ పని అయిపోవాలి. ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు వస్తారు, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ సేమ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వానికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మరి అనుకున్న దానికి వేసుకుంటాం. అంటే ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. బాగా చేశారా? మీకు బాగానే చేశారు. సంక్షేమ పథకాలు బాగానే వచ్చినాయి, డెవలప్మెంట్ బాగానే ఉంది, పథకాలు కూడా బాగానే వచ్చినాయి. ఓకే. ఇప్పుడు మరి మీరు ఫైనల్ గా ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? అంటే పాజిటివ్ నెగటివ్ అనేది ఒకటి చెప్పండి. ఈ ప్రభుత్వం ఎంత అడ్డాల ప్రభుత్వం, ఎప్పుడు నేను పుట్టాక ఎరగల, అంత మంచోడు జగన్. అది మీకు అంటే ఊరు ఎలా ఉంది? ఊళ్ళో సమస్యలు ఏం లేవమ్మా. చాలా మంది నీళ్ళ ప్రాబ్లం ఉంది, నీళ్ళ ప్రాబ్లం లేదు, రోజు వస్తూనే ఉన్నాయి, రోజు వస్తున్నాయి. ఇప్పుడు పథకాలు ఎలా అనిపిస్తున్నాయి మరి? పథకాలు బాగానే అవుతున్నాయిలేండి, బాగానే అవుతున్నాయి. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందమ్మా. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం నాకు నచ్చలేదు అమ్మా. నచ్చలేదు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పొరపాటున ఊళ్ళో 90 పైసలు తీయరు జగన్కి. ఎక్కడైనా సరే, ఈ మా ఊరే కాదు, ఊరు మొత్తం మీద కూడా ఎక్కడ ఏరు కూడా అంత ఇదిగా ఉంది. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కదా, టీడీపీ వచ్చింది, మళ్ళీ టీడీపీ వస్తుంది అంటారా? వచ్చింది, గ్యారంటీగా వచ్చింది. ఓకే. ఇక్కడ ఇద్దరు నించున్నారు, తంగిరాల సౌమ్య గారు అలాగే తంబలపల్లి రామాదేవి గారు నించున్నారు జనసేన నుండి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సోనియాకి వేస్తాం. జనసేనకి వేస్తారా? ఈసారి జనసేనకి ఇస్తారా ఛాన్స్? ఇద్దామని అనుకుంటున్నాం.
నాయుడు అనమాట పోగొట్టుకోగా అందుకని